ఈ సీన్ ఒక్కసారి చూడండి. మెయిన్ క్యారెక్టర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. పక్కనే ఒక వ్యక్తి ఆ క్యారెక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మెయిన్ క్యారెక్టర్ చేతిలో ఉన్నటువంటి ఒక పెద్దటి ఎముకతో పక్కనున్న వ్యక్తి చేతి పైన 2 సార్లు పొడి చేస్తాడు. వెంటనే మరొక సీన్ లో ఎటువంటి ఇది లేకుండా అంత లోతుగా అంత బలంగా పొడిచినప్పటికీ మళ్ళా హీరో భుజం పైన చేతులు పెట్టి అలా ఊపుతూ ఉంటాడు. ఇవే నాన్ సింక్ సీన్స్ అంటే. ఇలాంటివి చూసినప్పుడే ఏదో ఒక రియాలిటీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఘటికాచలం ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంబర్ కామేపల్లి డైరెక్టర్ గా పనిచేశారు. 1 hour 58 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇది ఒక తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ అనమాట. తెలుగు లాంగ్వేజ్ లో తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్స్ రావడం చాలా రేర్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో ఈ ఘటికాచలం మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ ఘటికాచలం మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఘటికాచలం కాస్త భద్రాచలంలా హిట్ అవుతుంది అనుకుంటే పెద్ద బొక్కబడింది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు మెంటల్ ఎక్కిందనమాట. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, కౌశిక్ డాక్టర్ కోర్స్ చేస్తూ ఉంటాడు. తనకి ఇష్టం లేకపోయినా తన తండ్రి ఫోర్స్ తో డాక్టర్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక భయంతో అలా భయపడుతూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. తను వెళ్లే కాలేజీలోనే సంయుక్త అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి కౌశిక్ తనలో తానే మాట్లాడుకోవడం, ఏదో ఒక వాయిస్ వినబడితే ఆ వాయిస్ తనను కంట్రోల్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం, ఆ వాయిస్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అది పోను ఇంకాస్త ఎక్కువైపోతుంది. ఎంతలో అంటే కాలేజీలో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా హీరోని చూసి భయపడుతూ ఉంటారు. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ చదువు వల్ల అతనికి స్ట్రెస్ గురై ఆ విధంగా ఫీల్ అవుతున్నాడని చెప్తారు. కానీ కౌశిక్ పేరెంట్స్ కి కుందన్ బాగ్కి చెందిన ఘటికాచలం తన యొక్క ప్రేతాత్మ తనని హీరోని ఆవహించిందని చెప్పి తెలుసుకుంటారు. ఇక నిజాలు తెలుసుకోవడం కోసం హీరో తండ్రి పరశురాం కుందన్ బాగ్కి వెళ్తాడు. అక్కడ ఘటికాచలం గురించి ఆరాధిస్తే పచ్చి నిజాలు తెలుస్తాయి. ఇంతకీ హీరో ఒంట్లో పట్టిన ఆత్మ ఘటికాచలందేనా? ఇంతకీ హీరోని ఎందుకు ఆవహించిందని తెలియాలంటే ఈ ఘటికాచలం మూవీ చూడాల్సిందే. ఇక మూవీ ప్రారంభమైనప్పటి నుండి లాస్ట్ వరకు కూడా ఎక్కడ హర్రర్ గానీ, ఆ సైకలాజికల్ కాన్సెప్ట్ గానీ, ఆ థ్రిల్లర్ గానీ కనిపించదనమాట. మూవీ చూస్తున్న సేపు చాలా ఓపికతో చూడాలి. ఓపిక కూడా నశించిపోతుంది. థ్రిల్లర్ జానర్స్ లోని సినిమాలు భయపడుతూ సస్పెన్స్ లో పెడుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ జానర్ కి చెందిన కొన్ని స్టోరీస్ లో హారర్ కూడా కలిసిపోయి ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ, ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇవ్వాలి. కానీ ఈ మూవీలో అవేమి కూడా ఉండవు. ఇక హీరో ఒంట్లో చేరింది ఆత్మ కాదు, అదొక సైకలాజికల్ ఒక డిజార్డర్ అని చెప్పింది అటు డాక్టర్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ తన ఒంట్లో జరిగింది ఒక ఆత్మ అని చెప్పింది ఇటు ఫ్యామిలీ నమ్ముతుంది. చివరికి ఫ్యామిలీ మాట నిజమవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, చాలా మందిని కూడా ఒక డైవర్ట్ చేసి, అంటే వైద్యం నుండి డైవర్ట్ చేసి ఒక ఎమోషన్ ని తీసుకోవడంతో అదొక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అది కొంచెం ఫీలింగ్ అనేది అంత మాత్రాన డాక్టర్స్ అదొక పాత రొటీన్ పద్ధతిని వాడారేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఇటువంటి కాన్సెప్ట్ ని ఓల్డ్ హర్రర్ థ్రిల్లర్ మూవీస్ లో చాలా మూవీస్ లో చూసేసాం. ఇక హీరో ఒంట్లో ఆ ఘటికాచలం ఆత్మ ఏ విధంగా ప్రవేశించిందో అనేది క్లారిటీ మిస్ అయింది. అది చూపించలేదు. ఇక థ్రిల్లర్ జానర్ కి సంబంధించిన మూవీస్ లో స్టోరీ తక్కువగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్స్ పైనే హర్రర్ మూవీస్ అన్ని కూడా చాలా వరకు ఆ హర్రర్ ఎలిమెంట్స్ అన్ని ఎలివేట్ అయ్యి మూవీ హిట్ అవుతుంది. కానీ ఈ మూవీలో స్టోరీతో పాటుగా అటు కెమెరా వర్క్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి కూడా భయపెట్టవన్నమాట. హీరో లవ్ ట్రాక్ కానీ, ఫ్యామిలీ సీన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ ను కానీ సరిగ్గా డిజైన్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. మూవీలో ఎక్కడ కూడా ఆ రొటీన్ స్టోరీ, ఒక రొటీన్ మూవీ చూస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఆ కొత్తదనం అనేది మిస్ అయింది. ఇక ఫైనల్ గా ఘటికాచలం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. ఆ ఫోటోగ్రఫీ, నేపథ్య బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎడిటింగ్ మొత్తం కూడా మూవీని ఒక సాదాసీదా మూవీగా మార్చేశాయి. ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో, ప్రభావితం చేసే స్థాయిలో ఈ మూవీ అనిపించదు. ఘటికాచలం పేరు బలంగా ఉంది కానీ మూవీ అంతా లాస్ట్ కి నీరు గారిపోయింది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా మెయిన్ రోల్ నటించిన ఆ క్యారెక్టర్, ఆ యువకుడు చాలా వరకు మూవీకి ప్లస్ అయ్యాడు. తన 100% ఎఫర్ట్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.75 out of 5. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఈ బ్రహ్మాండమైన సినిమాని మీ ఓపిక ఉంటే ఖచ్చితంగా చూడండి, లేకుంటే లేదు. మీరు ఆల్రెడీ ఈ ఘటికాచలం మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. జై